డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నాతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న, జ్యోతిష చక్రవైభవ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, గురు మారుతుంది అన్నది మార్కెట్లో ఒక పెద్ద బజ్ నడుస్తూ ఉంది. సో కొంతమంది రాశులకి కలిసి వస్తుందని, కొంతమంది రాశులకి కలిసి రావట్లేదని. సో ఏ రాశుల వారికి కలిసి వస్తుంది, కలిసి రావట్లేదు, అసలు గురు జూన్ 2న ఎప్పుడు ఎలా మారుతున్నారు, అట్లాగే గ్రహాలన్నీ ఎలా ఉన్నాయి, ఒకసారి డిస్కస్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా జూన్ 2వ తారీఖున మనకి యమునా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. రూల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, గురువు అనే గ్రహం మెయిన్గా శుభానికి సూచి. ఎందుకంటే గురువు అనే గ్రహం చేత విద్య, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th అయింది, అదొక మెయిన్ మెట్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ 10th ఎగ్జామ్ పాస్ అయ్యాడు అంటే ఆ ఏడాది గురుబలం బాగున్నట్టు. అలాగే ఇంటర్ అయిపోయింది, వెంటనే ఎంసెట్ అనేది రాశాడు, లేకపోతే నీట్ రాశాడు, ఎంటర్ అయ్యాడు, నీట్ ఎగ్జామ్ పాస్ అయ్యి డాక్టర్గా ఎంటర్ అయ్యాడు, అదొక ఇయర్. అలాగే వివాహం ఇయ్యరు, అలాగే ఫస్ట్ జాబ్ వచ్చిన ఇయ్యరు, ప్రమోషన్ వచ్చిన ఇయ్యరు, అలాగే వెహికల్ కొన్నది, గృహం కొన్నది, అలాగే సంతానం కలిగింది, పెళ్ళైన ఇయ్యరు. ఇవన్నీ కూడా గురుబలం అండి. గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి సంవత్సర కాలం పడుతుంది. పుష్కరాలు ఏ రోజైతే స్టార్ట్ అవుతాయి ఆ రోజే గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారినట్టమాట. సో మనం ఏం దృష్టిలో ఒకటే పెట్టుకోవచ్చు, ఎప్పుడో పుష్కరాలు వస్తాయని చెప్పి మనం టీవీలో చూడొచ్చు అన్నమాట. అమ్మో ఇది మనది ఇప్పుడు మెయిన్ రాశి కదా, అమ్మో పంచమ స్థానంలో గురువు వస్తున్నాడు అనమాట, ఇప్పుడు 4th ఉన్నాడు, 5th వస్తున్నాడు, మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో పుష్కరాలు ఏ రోజైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజే ఒక రాశి నుంచి ఇంకో రాశి గురువు మారినట్టు, అక్కడ సంవత్సర కాలం పాటు ఉన్నట్టు. ఈసారి యమునా నది పుష్కరాలండి. కాబట్టి ఈ గురువు మారడం చేతే మనకి ఇవన్నీ శుభాలు చేకూరుతాయి. ఇప్పుడు 11 రాశుల్లో ఎక్కడ మారినా వేరు. ధనస్సులో మారిందనుకోండి, గురువు స్వస్థానం కాబట్టి చాలా బాగుంటుంది ఆ ఏడాది. మీనంలో స్వస్థానం కాబట్టి చాలా బాగుంటుంది ఆ ఏడాది. ఇవి రెండు మించి గురువు ఉచ్చస్థానంలో అనేది కర్కాటక రాశి, ఆ రాశిలోకి గురువు మారుతున్నాడు. దీని మూలాన ఏంటంటే మెయిన్గా దేవాలయాలన్నీ అత్యద్భుతంగా తయారవుతాయి. ఇప్పుడు ఎప్పటి నుంచో పూర్వం నుంచి చాలా పాడుపడ్డ టెంపుల్స్ ఉన్నాయి, దాన్ని బాగు చేయలేదు, దాన్ని ముందుకు రాలేదు. ఇటు ఎండోమెంట్స్ వాళ్ళు ముందుకు వస్తారు, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు వస్తారు. లేకుండా మన మైండ్లోనే ఇప్పుడు గుర్తుపడండి, గురువు అనే గ్రహం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి మైండ్లోకి దూరిపోతాడు. మనం ఈ ఏడాదికి ఇలా ఉండకూడదు, ఇలా మారాలి, పూజ చేయాలి, పునస్కారం చేయాలి, దైవదర్శనం చేసుకోవాలి, గురువుని దర్శించాలి, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందాలి, దాన ధర్మాలు చేయాలి, సంఘంలో జరిగే ప్రతి పనిలో మనం ఉండాలి, దైవ కార్యక్రమాలు అన్నీ మనం ముందుండాలి అని ప్రతి ఒక్క మనిషిని తట్టి లేపుతాయి. ఒకవేళ వాళ్ళ జాతకంలో గురువు నీచలో ఉంటే తప్ప మిగతా 11 రాశుల్లో ఎక్కడున్నా గురువు అతని జాతకరీత్యా వాళ్ళని తట్టి లేపుతాయి. వాళ్ళంతటే వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి, పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తారు. ఈ సమ్మేళనాలు కూడా అలాగే అన్ని సమ్మేళనం అన్నమాట, హిందూ సమ్మేళనాలు తీసుకోండి, అన్నీ జరుగుతాయి. అలాగే మెల్లగా హిందూయిజం కూడా పెరుగుతుంది. సో ఈ కన్వర్జన్స్ అన్నీ ఆగిపోతాయి, భక్తి పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా పెరుగుతాయండి. కాబట్టి ఖచ్చితంగా ఈ గురువు అనే గ్రహం మెయిన్గా జూన్ 2 నుంచి మనకి కర్కాటక రాశిలో మారుతాడు. సూర్యుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటాడు. అలాగే మనకి బుధుడు కూడా మిథున రాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు కూడా మనకి కర్కాటక రాశిలో ఈ మాసం అంతా ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శని మటుకు ఈ సంవత్సర కాలం అంతా కూడా, అంటే ఈ నెల మటుకు ఖచ్చితంగా మీన రాశిలో ఉంటారు. ఇవ్వండి 12 రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటాయి. ఎస్, సో ఇన్ డెప్త్గా ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. కుంభరాశి వారికి ఎలా ఉందండి? తప్పకుండా అమ్మ. కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సంబంధం మన కుంభరాశిలోకి వస్తుంది. కుంభరాశి ఏంటంటే దైవ రాశి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా పూర్వభాద్ర నక్షత్రం గురువు యొక్క నక్షత్రం ఉంది, అలాగే శతభిషం నక్షత్రం కూడా ఉందండి అందులో. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ రాశి వారికి మెయిన్గా ఏంటంటే ఏలాంటి సైన్ లాస్ట్ ఫేజ్లో ఉంది, నెక్స్ట్ ఇయర్తో వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా వెళ్ళిపోతూ మేలు చేస్తుంది 100%. పాపం ఉద్యోగం పోయిన వాడు ఉంటాడు, డబ్బులు నష్టపోయిన వాడు ఉంటాడు, వ్యాపారంలో నష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు, అలాగే ఎక్కడో ఇరుక్కుపోయిన వాడు ఉంటారు, షూరిటీ పెట్టిన వాడు ఉంటారు. ఇవన్నీ ఏమన్నా అన్నీ కూడా వెళ్ళిపోతాయండి ఈ ఏడాదిలో. అవన్నీ వెళ్ళిపోతూ ఖచ్చితంగా చేస్తారు. కొంచెం వీళ్ళు ఏంటంటే ఏదైనా పని పోస్ట్ పోన్ చేయడం, కొంచెం బద్ధకం ఎక్కువగా ఉండడం, తర్వాత చూద్దాంలే అనడం,
వాడు పాపాన్ని వాడే పోతాడు, అది ఏదైనా సరే వెంటనే తెంపరు దాన్ని, అది ఇంకా కొనసాగిస్తూ ఉంటారు అన్నమాట. కొంచెం అలాంటి లక్షణం ఉంటుంది. ఆ లక్షణం నుంచి కొంచెం బయటపడండి, వెంటనే యాక్షన్ తీసుకోండి. ఏదో జాబ్ ఉంది వెంటనే అప్లై చేయండి, వాళ్ళు ఎవరో రిఫరెన్స్ ఇచ్చారు వెంటనే వదలకుండా 2-3 సార్లు అడగండి. కొంతమంది ఏంటంటే ఒక్కసారి అడిగితేనే ఏదో అనుకుంటారు అనుకుంటారు, 2-3 సార్లు అడగాలి. ఎందుకంటే మనకి ప్రస్తుతం కొంచెం బలం తక్కువగా ఉన్నప్పుడు మనమే 2-3 సార్లు అడిగాం అనుకోండి, ఇప్పుడు వాళ్ళు రిఫర్ చేస్తారు. సో ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుంది అన్నమాట. సో అలా ఏంటంటే మనం బద్ధకం వదిలేయడం, పోస్ట్ పోన్ చేయడం అనేది వదిలేయాలి. అలాగే శ్రమ, కాలం, ధనం వ్యర్థమైనకి అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి. షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తిత్వం వహించకండి, నేనున్నా అని చెప్పి అందరికీ హామీలు ఇచ్చేయకండి, గొప్పలు కూడా ప్రస్తుతం అయితే ఏం చెప్పకండి. ఇలా ప్రస్తుతం అయితే ఉంటే మంచిది. అది కాకుండా ఇంకోటి, ఇందాక మనకి సింహరాశిలో గ్రహణ సమయం అని చెప్పాను చూడండి, అలాగే వీరికి కూడా గ్రహణ సమయం. ఎందుకంటే అక్కడ రాహు ఉన్నాడు. ఎప్పుడైతే మన జాతకంలో సింపుల్ అండి, చంద్రుడితో పాటు రాహు కానీ, చంద్రుడితో పాటు రాహు అయినా ఉంటాడు, కేతు ఉంటాడు. ఎందుకంటే ఇద్దరు ఒక చోట ఉండలేరు, ఎప్పుడు రాహుకేతులు ఆపోజిటే ఉంటారు. సో మనం పుట్టిన నక్షత్రం, మన రాశి బట్టి చంద్రుడు కనుక రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉంటే మనం ఒక గ్రహణ సమయంలో పుట్టినట్టు అన్నమాట. అంటే ఎప్పుడు కూడా మనది 100% మన ఎఫర్ట్ పెట్టినా 50-60% బయటపడతాయి. ఇక అదేదో పర్మనెంట్ ప్రాబ్లం అనుకోవచ్చు, కానీ దాని నుంచి బయటపడాలి. ఏవో రెమెడీస్ చేసుకుని మనం హార్డ్ వర్క్ చేసి ఇంకొంచెం ఎక్కువ కష్టపడి అలా చేస్తే బయటపడచ్చు. ప్రస్తుతం ఇది గోచారీత్యా వచ్చిన గ్రహణ సమయం కాబట్టి మనం ఎంత చెప్పినా వాళ్ళ అవతల వాడు నమ్మడు, మనల్ని కించపరుస్తూ ఉంటారు, మనల్ని ఏదో మాటలు అంటూ ఉంటారు. ఇదివరకు అలా ఉండేవాడు ఇలా ఉన్నాడు, ఇప్పుడు మారిపోయాడు, పెళ్ళైన తర్వాత ఇలా మారిపోయాడు, డబ్బులు ఇచ్చేవాడు ఇప్పుడు ఇవ్వట్లేదు, బాగా గౌరవించేవాడు గౌరవించట్లేదు, ఇంటికి ప్రతిసారి పిలిచేవాడు పిలవట్లేదు, అన్నని సరిగ్గా పలకరించలేదు. ఇవన్నీ అనవసరాన్ని గత 1 year నుంచి నడుస్తున్నాయి కుంభరాశి వారికి. అదంతా గ్రహణ ఎఫెక్ట్. గ్రహణ ప్లేస్ అంటే అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి డిసెంబర్ 5తో ఇవన్నీ తొలగిపోతాయి. కాబట్టి డిసెంబర్ 5 దాకా మనం మౌనంగా ఉండడం ఉత్తమం. ఎందుకంటే మౌనంగా లేకపోతే అనవసరమైన అపనిందలు, అపార్థాలు ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశం ఉంది. ఇంకోటి అంటే ఈ రాహుకేతులు మిశ్రమంగా ఉన్నారు, సరే ఏళ్ళనాటి సరే వెళ్ళిపోతే హెల్ప్ చేస్తారు కరెక్టే, కానీ గురువు మటుకు పాప 6వ స్థానంలోకి వచ్చాడు. మొన్నదాకా 5వ స్థానంలో చాలా బాగున్నాడు జూన్ 1 దాకా, ఇప్పుడు 6వ స్థానంలో వచ్చింది అంటే కొంచెం ఖర్చులు ఎక్కువ అవడం, అనవసరమైన పనులకి 2-3 సార్లు తిరగడం, శ్రమకాలం ధనం వ్యర్థం అయిపోవడం, ఇలా అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అక్కడ కొంచెం మౌనంగా ఉండి కొంచెం కష్టపడితే ఓపికగా ఉంటే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకు ఏళ్ళనాటిసైనా వెళ్ళిపోతుంది, 6.5 ఏళ్ళ నుంచి కష్టపడ్డ ఏళ్ళనాటిసైనా వెళ్ళిపోతుంది, ఇంతకన్నా కష్టమే మీరు పడక్కర్లేదు. కాబట్టి కొంచెం మౌనంగా ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. ఆరోగ్యంగా, ఆర్థికంగా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా పర్వాలేదు, ఎందుకంటే వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇంకా అంత అనర్థం ఏం చేయడు. అని అంటే చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంత మేజర్గా అయితే ఉండదు. ఆర్థికంగా అనేది కూడా కొంచెం మిశ్రమంగా ఉంటుంది, ఎందుకంటే గురువు ఇన్నాళ్ళు బలంగా ఉన్నాడు, ఆ గురువు వచ్చేసి 6వ స్థానంలోకి వెళ్ళాడు, కొంచెం ఆర్థికంగా మటుకు మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రైట్. మరి పర్టికులర్గా వీరికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు? అంత టైం బాగాలేదు కాబట్టి వీరికి మెయిన్గా ఇప్పుడు ప్రస్తుతం వీరికి మెయిన్గా శని గురువు వదిలేసి రాహుదే మెయిన్గా కాన్సన్ట్రేషన్. ఎందుకంటే మనకి వెంటనే జరిగే బెస్ట్ది ఏంటి రిజల్ట్, డిసెంబర్ 5కి రాహుకేతులు మారిపోతారు, 2 బాలేని గ్రహాలు బెస్ట్ గ్రహాలు అయిపోతాయి. కాబట్టి రాహుకు సంబంధించిన పరిహారం ఏంటంటే మెయిన్గా సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకుంటే మంచిది. ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ప్రతి మంగళవారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే హోమం కానీ అభిషేకం కానీ చేయిస్తే చాలా మంచిది. డిసెంబర్ 5 లోపల మటుకు ఒకసారి హోమం కానీ అభిషేకం కానీ చేస్తే అది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత నుంచి మటుకు మనకి రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అమ్మ. చాలా సంతోషం అండి. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.